ఆయన నమ్మేవా? ఛాన్స్ కొట్టు. ఆయన కోసం బ్రతికావా? ఇంకా ఛాన్స్. ఎందుకంటే ఆయన కోసం పనిచేసే అవకాశం భూమి మీద మాత్రమే ఉందండి. విచిత్రం చెప్పమంటారా? ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనము, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి వంచన లేకుండా చేయము. నీవు ఒకవేళ పాతాళానికి వెళ్ళిపోయినా, పరదేశికి వెళ్ళిపోయినా పనే లేదు నాయన. పరదేశంలో ఏం లేదు? పని లేదు. పాతాళంలో ఏం లేదు? పని లేదు. అనీతిమంతుడికి నరకంలో ఏడలా, పళ్ళు కొరుక్కోవడం, ఏడవడం. ఎంత పని చేసి చెప్పాడు రా, కరెక్ట్గా చెప్పాడు, పాట పాడి కూడా చెప్పాడు కానీ నమ్మలేకపోయిన రచ్చా, ఎంత పని చేశాను రా బాబు అని అనుకుంటాడు. పాతాళానికి వెళ్ళిపోతే ఏ పని ఉండదు, ఏం పని ఉండదు. ఎక్కడ లేదు? పాతాళ లోకంలో. ఎంతకాలం లేదు? తరతరాలు 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 లేదు. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా మరణించినటువంటి హేబేలు వెళ్ళిపోయాడు. అక్కడ పని లేదు. పని లేదట అక్కడ. మరి ఎక్కడుంది పని? ఇక్కడే ఉంది కనుక నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఇక్కడ చెయ్యి అని చెప్పాడు. అది రాత్రి 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 అంతా పడుకొని తెలుసా, నేను ఒక పాట చేయాలంటే 4-5 వరకు ఉండిపోతాను రాత్రి అంతా. పని ఆయన పని ఉందా? పడుకోను. అంతా అయిపోయిందా? శుభ్రం పడుకుంటాను అంతే. ఆయన పని ఉందా? బయలుదేరిపోవాలి. ఆయన పని ఉందా? వెళ్ళిపోవాలి. ఆ పని చేసేయాలి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి వంచన లేకుండా ఇక్కడ చేయి. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయండి ఆవిడకి. అంటే దేవుని పని చేసే అవకాశం ఇక్కడ. అవునని ఇక్కడే. ఎంతకాలం? నువ్వు నమ్మడమే 20కి నమ్మావు, నువ్వు నమ్మడమే 40కి నమ్మావు, నువ్వు నమ్మడమే 60కి నమ్మావండి. ఇంకా 10 సంవత్సరాలు పోతావు. 10 years దేవుని పని చేయి.